నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుషాయిగూడ ఎస్ఏ వెంకన్న హాజరై ప్రసంగించారు। మహిళలు తలుచుకుంటే అసాధ్యమైనది అంటూ ఏమీ లేదని అన్నారు। వారికి సీసీటీవీ కెమెరాల యొక్క ప్రాధాన్యత, సైబర్ క్రైమ్ పై మహిళలకు అవగాహన కల్పించారు। అనంతరం మహిళా అధ్యక్షురాలు తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శశికళ ప్రసాద్ మాట్లాడుతూ అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కార్మిక శ్రామిక హక్కుల సాధన కోసమే 1908లో బీజం పండింది। 1910లో క్లారా జెట్కిస్ అనే మహిళ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అని చరిత్ర గుర్తు చేసుకున్నారు। బతుకమ్మ కార్యక్రమం కానీ సంక్రాంతి ముగ్గుల పోటీలకు కానీ మరిపడి ప్రొజెక్ట్ జనరల్ పిల్లలకు ఆటల పోటీలు కానీ పెద్ద ఎత్తున ఒక 350 మందికి ప్రైజెస్ కానీ, మోడల్స్ కానీ, సర్టిఫికెట్స్ కానీ మేమందరూ కూడా కమిటీ తరఫున వాళ్ళకు ఇవ్వడం జరిగింది। నేను తిరుమల అసోసియేషన్ తరఫున మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు ప్రోత్సహిస్తూ వాళ్ళ గేమ్స్లలో కానీ, బతుకమ్మ కానీ, ముగ్గుల పోటీల్లో కానీ వాళ్ళకు మేము సహకరిస్తూ తీసుకెళ్తున్నాము। వాళ్ళు కూడా అందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమం అంటే పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము। ఇంతకుముందు ఒక అఫెన్స్, ఒక దొంగ కానీ లేకపోతే ఎవరైనా పర్సన్ కానీ డైరెక్ట్ ఫేస్బుక్లో గ్రూప్లలో పెట్టేస్తాడు అతను దాన్ని డిఫేమ్ చేయడం కోసం కానీ ఈ రకంగా చేస్తున్నారు। పర్సన్ కనిపిస్తలేదు, ఇన్స్టాగ్రామ్లో చేసేస్తాడు, ఐడి క్రియేట్ చేసి చేస్తున్నాడు, ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఇందులో డిఫేమ్ చేయడం కోసం రకరకాలుగా వచ్చేస్తున్నారు। కాబట్టి ఎవరు కూడా మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎవరు కూడా దయచేసి పెట్టి ఈ యొక్క సైబర్ క్రైమ్ మనం బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ ఇంకా ముందు ఇంకా జరిగేటువంటి మొత్తం కూడా ఒకప్పుడు డైరెక్ట్ ఉండేది, ఇప్పుడు వచ్చేటువంటి మొత్తం కూడా సైబర్ క్రైమ్సే ఉంటాయి, మన పర్సన్ కనపడదు। కాబట్టి అందరూ కూడా కొంచెం అవేర్నెస్ అనేది ఒక్కరు కూడా మీకు కనిపిస్తాం, దాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాల్సి మహిళ సమాన హక్కులు కావాలి। మేము దేంట్లో తక్కువ, మేము ఇట్లా శ్రమ చేస్తున్నాము, శ్రమ చేసినా మా శ్రమ దోపిడీ జరుగుతున్నది। మేము పురుషుల కంటే మహిళలకు ఏమీ తక్కువ కాదు, మాకు కూడా సమాన హక్కులు కల్పించాలి, మాకు వేతనాలు కూడా సమానంగా ఇవ్వాలి, మేము కష్టపడుతున్నాం, మా కష్టానికి తగ్గ ఫలితం మాకు కావాలి అనేసి తను అక్కడ మహిళల కోసం పోరాటం స్టార్ట్ చేసింది। అట్లా కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ అనేది సమాన హక్కు కల్పించారు మహిళలకు। అప్పటి నుండి ఏ రోజైతే అక్కడ సమాన హక్కులు కల్పిస్తున్నాము, వేతనాలు కూడా మీకు శ్రమ తగ్గట్టు మేము వేతనాలు ఇస్తామని అక్కడ గవర్నమెంట్ ప్రకటించిన రోజులు అప్పుడు మనం మహిళలందరము పోరాడి సాధించుకుందామనే దాని మీద మార్చి 8 మహిళా దినోత్సవం, మార్చి 8 నుంచి ఈ నెలంతా మహిళా దినోత్సవం జరుపుకోవాలనేది అప్పుడు మొత్తం ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోవాలని అప్పటి నుంచి జరుపుతున్నారు। మన దగ్గర కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, ఇంకా కూడా అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు। ఇంకా మహిళలు ముందుకు రావాలి, అన్ని రంగాలలో కూడా మహిళలు ముందుకు రావాలి, ముందుకు వస్తారు। మనం కూడా మన వంతు కర్తవ్యం మనం నిర్వహించాలి। అట్లనే మనం అన్నిట్లలో కూడా ఇప్పుడు ఇంట్లో చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఇల్లు కుటుంబాన్ని చూసుకోవాలి, బయటకు వచ్చి ఇవన్నీ చేయాలని కూడా కొంచెం ఓపిక అవసరం। కానీ అన్ని ఓపికలు కూడా భరించి అన్నీ ముందుకు రావాలంటే అది ఒక మహిళలకే, అన్నీ చేసుకుంటూ కూడా ముందుకు వచ్చేది కూడా మహిళలే కాబట్టి మనమే అన్నిటికీ సాధించుకోవాలి। మనం దేంట్లో తక్కువ కాదు, ఇంకా ఇట్లనే అన్నిటికీ కూడా ముందుకు పోదాం, దేంట్లో తక్కువ కాదని మనం నిరూపించుకుందాం, ఇంకా నిరూపించుకుందాం। మా కమిటీలో ఉన్న ప్రతి సభ్యులు కూడా మహిళలంటే చాలా గౌరవిస్తారు, అందుకనైతే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ నాకు చెప్పారు, మనం చేద్దాము, మీరు ఆర్గనైజ్ చేయండి, నేను చేయాలి అంటే నేను అప్పటికప్పుడు మేము మొన్న అనుకున్నాము, అప్పటికప్పుడు సాయంత్రం అనుకొని ప్రోగ్రామ్ లేదా ఇంకా కూడా చాలామంది గ్యాదర్ అవుతారు, సరే చేద్దాం ఒకసారి మళ్ళీ నెక్స్ట్ టైం చాలా బాగా విజయన చేద్దాం అనేసి మేము అనుకొని ప్రోగ్రామ్ నిర్వహించాం। అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో సమాజంలో సగభాగము మహిళలు కూడా దేంట్లో తక్కువ కాదు, అలాగే ప్రతి రంగంలో కూడా మహిళలు రాణిస్తున్నారు। ఈ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మహిళా దినోత్సవం జరుపుకోవాలనేది, మహిళలకు సమాన హక్కులు కావాలనేసి అమెరికాలో న్యూయార్క్ అనే రాష్ట్రంలో అక్కడ మహిళలను చాలా హీనంగా చూసేవాళ్ళు, శ్రమదోపిడి చాలా చేసి మహిళలకు ఏమి వేతనాలు ఇవ్వకుండా అట్లా చేసేవాళ్ళు। చేస్తే అప్పుడు అక్కడ మహిళలకు ఒక మహిళ తను